హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మహాభారతంలోని కర్ణుడి గురించి కొన్ని గొప్ప విషయాలు చెప్తున్నాము. కర్ణుడి చాలా మహాభారతంలో కర్ణుడు లేని ఇది చరిత్ర లేదు. కర్ణుడు మహాభారతంలోని ముఖ్యమైన వ్యక్తి. కర్ణుడికి శాపాలు లేకుంటే అర్జునుడి కంటే గొప్ప స్థానంలో ఉండేది. కర్ణుడు జన్మ కుంతీదేవి తపస్సు చేసి ఈ సూర్య భగవానునికి వరం పొందినప్పుడు ఆ వరాన్ని పరీక్షించడానికి అప్పుడు దానిని ఆ మంత్రాన్ని ప్రకటించినప్పుడు సూర్య భగవానుడు జన్మనిస్తాడు. అప్పటి వరకు కుంతీదేవికి వివాహం కాకపోవడం వల్ల ఆ పుత్రుని ఏం చేయాలో అర్థం కాక సూర్యదేవుని అడగడితే నేను ఇవ్వడం, నువ్వు కోరిక కోరావు, నేను ఇచ్చేశాను, తదాస్తు, అంతే. ఇంకా దాని పర్యవసానము నువ్వు కోరిక కోరావు కాబట్టి దాన్ని నువ్వు తప్పకుండా అనుభవించాల్సిందే అని చెప్పి వెళ్ళిపోతాడు సూర్యుడు. అప్పుడు ఏం చేస్తుందంటే కుంతీదేవి ఒక పెట్టెలో పెట్టేసి, బంగారు పెట్టెలో పెట్టేసి సముద్రంలో వదిలేస్తుంది. ఒక రథము నడిపే వ్యక్తికి కర్ణుడు దొరికితే అతను ఏం చేస్తాడు, పెంచుకుంటే ఒకసారి దుర్యోధనుడితో స్నేహం పెరిగాక అప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన ఎన్నో ఆశలు, విద్యలు అవన్నీ నేర్చుకున్నా కానీ అతనికి ఒక రాజ్యము అలా లేకపోవడం వల్ల అతడు చాలా అవమానాలు, బాధలు అలా అనుభవించిన తర్వాత దుర్యోధనుడు అతనికి ఈ మంచి స్నేహితుడైన తర్వాత అతనికి మంచి విద్యలు నేర్పించి ఒక మంచి రాజ్యానికి రాజును చేస్తాడు. అందువల్ల ఏమవుతుందంటే కర్ణుడు తన స్నేహానికి ఎలాంటి పరిస్థితులైనా న్యాయాన్ని చేస్తాడు. అందువల్ల ఏం చేస్తాడు, అతన్ని ఎన్నో తన మనసుకు నచ్చకపోయినా ఎన్నో పదవులను కళ్ళతో చూడడము, చేయడం అలాంటివి చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణ ఇలాంటివన్నీ కూడా కర్ణుడు చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ తనలో అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా కానీ తను ఎన్నుకున్న మార్గం అంటే దుర్యోధను పక్క ఉండడం వల్ల అతని మంచి ఆలోచనలు, మంచి పనులు కూడా అతనికి మంచి కర్మలను పెట్టవు. ఎందుకంటే ప్రతి మనిషి తను ఎలాంటి వాడైనా కూడా తను ఉండే స్థానం బట్టి తనకి ఆ ఫలితం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అది ఇప్పుడు కర్మ ఫలితమే. ఇప్పుడు తను కర్మ అలా ఉంది కాబట్టి తను జన్మ అలాగే. ఇప్పుడు పాండురాజు ఐదుగురు, ధర్మరాజు, కర్ణుడు, భీముడు, నకులుడు, సహదేవులు వాళ్ళు ఏ స్థానంలో ఎంత మంచి దాని ప్లేస్లో ఉన్నారు. అదే కుంతి కడుపులో జన్మించిన కర్ణుడికి ఏ పరిస్థితులు ఏ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి అలాంటి కర్మలని వస్తూ ఉంటాయి. కర్ణుడు అంటే దానవీర శూరకర్ణ అంటే అతడు ఎవ్వరు ఏది అడిగినా దానం ఇచ్చేస్తాడు. చివరికి తన వరాన సూర్యపుత్రుడు తనకి వరం ఇచ్చిన కవచకుండలాలను కూడా ఇచ్చేస్తాడు. అంత గొప్పటి వ్యక్తికి అతనికి చివరికి మరణం అనేది వచ్చింది. అంటే అది కూడా కర్మ ఫలితమే. అందుకనే మనము ఏదైనా మంచి ఆలోచించినా చెడు ఆలోచిస్తున్నా కూడా మనం ఎక్కడ ఉంటున్నాము, ఎవరితో ఉంటున్నాము, ఏ ప్లేస్లో ఉంటున్నాము దాన్ని బట్టి కూడా మనము అక్కడ ఉన్న కర్మలలో కూడా మనం కూడా ఆ కర్మలో ఆ ప్లేస్లో ఉండి ఆ పనులు నిర్వహించడం వల్ల కూడా మనకి ఆ కర్మ అందులోని మనకు కూడా భాగంగా ఉంటుంది. అందుకనే కర్ణుడు ఇలాంటి పరిస్థితులను అనుభవించాడు. భూదేవి ద్వారా శ్వాపన తను వెళ్తూ ఉంటే ఒక పాప పాలు పట్టుకొని వెళ్తుంటే పాలు కింద పడిపోయినందుకు పాలు నాకు కావాలంటే భూదేవి తిని లోపల నుంచి తీసి పిండి పాలు ఇచ్చినప్పుడు భూదేవి కూడా శాపన ఇస్తుంది. ఇదే రథచక్రాల కింద పడి నువ్వు నలిగిపోయి నీకు మరణం వస్తుంది అనే శాపం ఇస్తుంది.
అందువల్ల ఇలాంటి చాలా కొన్ని రకాల శాపనం వల్ల కూడా ఈ కర్ణుడికి ఈ అన్ని అపజయాలు జరుగుతూ ఉంటాయి. కానీ తను అంత గొప్ప తల్లి కడుపులో జన్మించినా కానీ తను ఉన్న ప్లేస్ని బట్టి అక్కడ పరిస్థితులను బట్టి కర్మ అనేది వస్తుంది. ఈ ఈ కర్మ అనేది వస్తుంది. అందుకనే మనము ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించినా కూడా కర్మ అనేది మనము ఉన్న ప్లేస్ని బట్టి కర్మ ఫలితం కూడా వస్తుంది. అందుకంటే మనము పాజిటివా నెగిటివా అనే దాని గురించి డిఫరెంట్ అర్థం కావడం కోసం ఈ కర్ణుని కథ ఈరోజు చెప్పాల్సి వచ్చింది. అతడు తనకి కుంతీదేవికి కూడా తన పుత్రుడని తెలిసి కూడా మహాభారతం యుద్ధం సమయంలో కూడా కర్ణుని వచ్చి తన కవచకుండలాలను అడిగినప్పుడు తన కుమారుడే అని చెప్పి తన కవచకుండలాలు అడిగినప్పుడు మరి అంటే కర్ణుడు అంటాడు, నీకు ఎప్పుడైనా మిగిలేది 5 కొడుకులు ఉంటే నేను లేకపోతే అర్జునుడు పంచపాండవులనే మిగులుతారు. అందుకని నేను ఉన్నది ఈ ధృతరాష్ట్రం దగ్గర. కాబట్టి నేను బ్రతికుండగా నీ కొడుకుని ఈ అర్జునునికి నా వల్ల ఎలాంటి అపకారం జరగదని కుంతీదేవికి మాట ఇస్తాడు. అందువల్ల ఏమవుతుందంటే అప్పుడు తన కవచకుండలాలు తీసి ఇచ్చేయడం వల్ల శక్తి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు తను ఏ బాణంతో కొట్టినా కూడా తనకి మరణం ఉండదు. ఆ కవచకుండలాలను తీసేయడం వల్ల అక్కడ బాణం కొట్టినప్పుడు తనకి మరణం సంభవిస్తుంది. ఈ కర్ణుడు ఎంత గొప్పటి వ్యక్తో అసలు ఇప్పుడు మహాభారతంలో పాండవులు ధర్మరాజుకి కర్ణుడి మరణం తర్వాత తెలుస్తుంది. కుంతీదేవికి ఏంటంటే నువ్వు ధర్మరాజుకి నాకంటే ముందు కర్ణుడికి ఈ రాజ్యంలో రాజపదవి ఇవ్వాల్సింది, కానీ నువ్వు మాకు చెప్పకుండా ఉండి కర్ణునికి మరణానికి కారణమైనావు. కాబట్టి తల్లిని కూడా ధర్మరాజు అని కూడా చూడకుండా తల్లి కూడా శాపనిస్తాడు. ఆడవాళ్ళ నోటిలో మాట ఆగకుండా ఉండును కనుక అని శాపనిస్తాడు. ఎందుకంటే ధర్మరాజు కంటే అన్న కర్ణుడు కాబట్టి తను ఈ రాజ్యానికి మొదటి రాజు కానీ నువ్వు మాకు చెప్పకపోవడం వల్ల నేను ఇన్ని రోజులు రాజుగా రాజరికాన్ని వేలాను. కాబట్టి అందుకనే నీకు అని ఇలాంటి శాపన ఇస్తాడు. ఇలా కర్ణుడు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడా తను ఎవరితో ఉన్నాడు, ఎలాంటి వాళ్ళతో ఉన్నాడు, దాన్ని బట్టి ఆ కర్మ ఫలితం అందరికీ వస్తుంది. అందుకని మనం ఏ వాళ్ళతో ఉన్నాము, ఎలాంటి వాళ్ళతో ఉన్నాము, అలా మనము 6 నెలలు వారితో ఉండి వీరితో ఉన్నా కూడా అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో మంచి గుణాలు లక్షణాలు మనకు కొన్ని వచ్చి మనం కూడా పాజిటివ్గా మారిపోతాము. అందువల్ల అంత మంచి జరుగుతుంది. అందుకనే మనం కూడా ఆలోచించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పాజిటివ్గా ఉండేటట్టు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే పాజిటివ్ నెగిటివ్ అలా మనం ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా మంచి జరుగుతుంది, మంచి నిర్ణయాలు తీసుకుంటాము. ఇప్పుడు ఆ కాలంలో కూడా తపస్సులు ధ్యానములు అన్నీ చేసేవాళ్ళు. అప్పుడు ఏమయ్యేవారంటే వాళ్ళు గురుకుల పాఠశాలలకు పంపించి అన్ని విద్యలు నేర్చుకున్నాక రాజరికంలో రాజుగాను అన్ని పదవులకు ఎవరెవరు ఏ విద్య నేర్చుకుంటే ఆ పదవులను ఇచ్చేవారు. అందుకని ఇప్పుడు వాళ్ళు అలాంటివన్నీ ఏం నేర్చుకోవట్లేదు. కాబట్టి కొంచెం ధ్యానము, కొంచెము మళ్ళీ యోగా, శ్వాస మీద ధ్యాస, మళ్ళీ ఈ ప్రాణాయామము, ఇలాంటి ముద్రలు ఇలాంటి కొన్ని వేసుకోవడం వల్ల మనలో మంచి ఆలోచన చేసి మనం కూడా వాళ్ళ మంచి కర్మలను మన జీవితంలో వస్తుంటాయి. మనం ఇప్పుడు ఈ జన్మకు తెచ్చుకున్న కర్మలు కూడా కొన్ని తగ్గిపోతాయి. థ్యాంక్ యూ.
సబ్స్క్రైబ్ చేయండి. ఈ థ్యాంక్ యూ.